హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండగ పనులు అన్నీ అయిపోయినాయండి. అంటే పిండి వంటలు, షాపింగ్, మొత్తం క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. నా ఇది ఏం అవ్వలేదండి, ఇంకా సగం సగం అయినాయి అనమాట. ఈరోజు డోర్ ఓపెన్ చేయగానే పికాక్ కనిపించిందండి. ఈ రోజు అంతా బాగానే ఉంటుంది అన్నట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకుని పాలు తాగుతున్నానండి, పసుపు పాలు. ఇది తాగడం వల్ల భలే బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచిగా డైజెషన్ అవుతుంది, అలాగే నాకు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అని చెప్పాను కదండి, అవి కూడా తగ్గుతున్నాయి అనమాట. ఇంకా స్కిన్ కూడా గ్లో అవుతుందండి. నాకైతే ఈ 3 బెనిఫిట్స్ కనిపించినాయి అనమాట. నాకైతే బాగా అనిపించింది. అలా అని రోజు తాగకూడదంట అండి, ఎందుకంటే వామిటింగ్స్, ఎలర్జీస్ అవన్నీ ఎక్కువ అవుతాయంట. కనీసం వారానికి 2-3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుందని అన్నారనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు, కానీ తాగితే బాగుంది కదా అని నేను తాగేస్తూ ఉన్నాను. ఇది తాగొచ్చా పక్క తాగకూడదా అని నేను సెర్చ్ చేశానండి. మీకు తెలుసు కదా, ఫస్ట్ ఏదన్నా మనం స్టార్ట్ చేసామంటే దాని బెనిఫిట్స్ కన్నా దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ముందు సెర్చ్ చేస్తానండి. అలా సెర్చ్ చేస్తే ఇలాగా రోజు కన్జ్యూమ్ చేయకూడదు, వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పారండి. ఇంక అందుకే తక్కువ చేశాను అనమాట. ఫస్ట్ అయితే బాగుంది కదా అని రోజు తాగేసాను పరగడుపుతోటి. ఇంకా అది పక్కకు పెట్టేశాను అనమాట, తగ్గించేసాను. ఇంకా ఇల్లంతా సత్తున అని చెప్పాను కదండి. అప్పుడెప్పుడో ఊరెళ్ళినప్పుడు గోరింటాకు తీసుకొచ్చానండి, దాంట్లో గింజలు ఉన్నాయన్నమాట. దాన్ని ఇలా స్ప్రౌటింగ్ చేశాను, చేస్తే బాగా వచ్చినాయండి. అంటే వచ్చినాయో రాలేదా అని తీసి పాడేద్దాం అనుకున్నాను, కానీ బాగానే వచ్చినాయి. నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఇదే ఫస్ట్ టైము నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చినాయండి. ఇంకా ఈరోజు టిఫిన్ ఒకటే చేశానండి, వంట చేయలేదనమాట. బ్యాంక్ వెళ్ళే పని ఉంది, గోల్డ్ లోను రెన్యువల్ చేయాలన్నమాట. ఇంకా అందుకనే వెళ్ళి పొద్దున్న 10ంటికి వెళ్ళానండి. ఇంటికి వచ్చేసరికి 4 అయిందనమాట. వచ్చేటప్పుడు చాట్ తిన్నాను, కానీ అది అసలు సరిపోలేదండి. మళ్ళీ ఆకలిస్తూనే ఉంది. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే దోశ పిండితో మళ్ళీ దోశలు వేసుకుని తింటూ. ముందైతే బయటకి ఏదైనా పని మీద వెళ్ళామంటే అస్సలు ఆకలేసేది కాదండి. ఈ వారం రోజుల నుంచి మాత్రం బాగా ఆకలేస్తుంది. పసుపు పాల వల్లేనేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందంటండి, అందుకని బాగానే ఆకలేస్తుందండి. ఆకలేస్తుంది, అలాగే దాహం కూడా బాగా వస్తుంది. అందుకే స్కిన్ కూడా గ్లో అవుతుంది అన్నట్టు అనిపించింది అనమాట. మనం వాటర్ ఎక్కువ తాగుతూనే కదండి మన స్కిన్ చాలా బాగుంటుంది. ఇంకా నేను తింటూ ఉన్నాను, ఇంట్లోకి మా పాప కూడా వచ్చిందండి. ఇంకా అందుకని తనకు కూడా ఇలాగే చిట్టి దోశలు వేసి ఇచ్చాను. ఎందుకంటే పెద్ద దోశ ఇచ్చాం అనుకోండి, ఇంత పెద్ద దేశం నేను తినలేను అని చెప్తూ ఉంటుందండి. అందుకని ఇలా చిట్టివి ఒక 4 వేసామండి. ఒకటే దోశ కాకపోతే అలా 4 కింద వేసి ఇచ్చాను అనమాట. అది చూడటానికి చాలా చిన్నగా ఉండి క్యూట్గా ఉండి వాళ్ళకి తినాలనిపిస్తుంది. అలాగే మనకు కూడా చాలా శ్రమ ఉండదు అనమాట. నాకైతే ఉండదండి, ఎందుకంటే తిను అనక్కర్లేదంట ముద్దకిను. ఇంకా తినేసిన తర్వాత ట్యూషన్కి పంపిస్తున్నానండి. అసలు ఈ మధ్యన అసలు చదవట్లేదండి, స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయన్నమాట. ఇంకా అందుకని ట్యూషన్లో జాయిన్ చేశానంటే అందరితో పాటు చదువుకుంటూ ఉంటుంది కదండి, అందుకోసం అనమాట. బాగానే చదువుతుంది, ఎందుకంటే టేబుల్స్ ఎలా నేర్పాలా అనుకున్నాను, కానీ 1-2 డేస్లో నేర్చేసుకుంది అనమాట. టేబుల్స్ 2 టేబుల్స్ నేర్చుకుందండి 2 డేస్లో. బాగానే ఇంప్రూవ్ అయింది. ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతుందండి అందరితోటి. ఏదో తనకు వచ్చిన వర్డ్స్ అన్నీ మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళ మేడంతో ఇప్పుడే కాల్ చేశానండి, వెళ్ళేటప్పుడే ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఇంగ్లీష్లో అస్సలు చాలా పూర్గా ఉందండి, అన్ని తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ ఒక్కటే తక్కువ మార్క్స్ వచ్చినాయి, మిగతా అన్ని బాగానే వచ్చినాయి అని చెప్పారనమాట. మొన్నటి వరకు నేనే చెప్పానండి, అసలు వినట్లేదు అనమాట. ఎందుకంటే డ్యాన్సులు చేసుకోవడం, ఏదో పాటలు పాడడం, అవి ఇవి ఆడుకోవడం అవే చేస్తూ ఉందన్నమాట. ఇంక అందుకే ట్యూషన్లో అయితే ఆడుతూ పాడుతూ నేర్చుకుంటుంది కదండి. పిల్లలందరూ చదువుకుంటుంటే తను కూడా చదువుకుంటుంది కదా. ఇంకా అందుకని ట్యూషన్లో జాయిన్ చేశాను. నాకు అది ఇష్టం లేదు, కానీ ఇంకా జాయిన్ చేశాను, తప్పదు. అంటే చదువు రావట్లేదు కదా అనిపించి ఇంకా ట్యూషన్లో జాయిన్ చేశానండి. ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళిపోద్ది. ఇంటి దగ్గర ఉండి టైం ఉండదు కదా, నాకు అందుకే అలా అనిపించింది అనమాట. టైం ఉండదు, మళ్ళీ 8ంటికి వస్తుంది, తినేసి పడుకుని పోద్ది మళ్ళీను. ఇంక ఇంట్లో ఉన్నట్టు ఏముంటుందండి. అందుకని నాకు ఇష్టం లేదు, కానీ ఇష్టం లేకపోయినా కష్టంగా పంపిస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు వంట చేయలేదని చెప్పాను కదండి, ఇంకా అన్నం పెట్టేశాను, తను వచ్చేలాగా అయిపోవాలి కదండి. ఇంకా కర్రీ కూడా ఏదైనా తొందరగా అయిపోవాలి అని ఆలోచిస్తే నాకు ఇది ఆలోచన వచ్చిందనమాట అండి. చాలా సింపుల్గా అయిపోతుందని, త్వరగా కూడా అయిపోద్ది, అంత శ్రమ పడక్కర్లేదన్నమాట. ఇది పెట్టేసి వేరే పని కూడా చేసుకోవచ్చు అనమాట. పప్పులోనే మనకి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, ఇలాగ కొబ్బరి వేసుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చండి. నేను మిరియాలు వేయట్లేదు. ఇలా వేసేసుకుని మంచిగా కుక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలాగ మిక్సీ చేసేసుకోవాలండి, అన్నిటితో పాటు కూరగాయలతో కలిపి. నేను క్యారెట్ కూడా వేసానండి. కలిపి మొత్తం అన్నీ ఇలాగ మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ చేసుకుని నేను ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే ఒక పూటకే కదండి, అందుకని సగమే చేస్తున్నాను అనమాట. అదే కుక్కర్ కడిగేసి పోపేసేస్తున్నానండి, ఎందుకంటే గిన్నెలు మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కదా, మళ్ళీ నేనే తొంగుకోవాలి. అందుకని ఇంకా గిన్నెలో ఆయిల్ పోసి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, అదైతే కొంచెమే వేస్తున్నాను. వేసేసిన తర్వాత దీంట్లో
ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమేనండి, అంతేనండి, ఇంకేం వేయక్కర్లేదనమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసాను కదండి, పసుపు కూడా వేసాను. ఇప్పుడు మనకి ఇది నిల్వ ఉండాలి కదండి, ఒక 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పప్పు. మన ఇంటికి చింతపండు, ఉప్పు, పసుపు వేసాం కదండి, అందుకని 2-3 డేస్ వరకు బాగానే ఉంటుంది. చింతపండు కూడా వేసాం కాబట్టి ఇది ఇలాగా బాక్స్లో స్టోర్ చేసేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా తాలింపు పెట్టుకోవచ్చు. ఇది 1 వీక్ వరకే ఉంటుందండి, ఎక్కువ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాటర్ కూడా ఉంటుంది కదా, అందుకని సగం తీసి సగమే తాలింపు పెట్టాను కదండి. ఇదిగోండి ఎంత చిక్కగా చేసుకున్నాను నేనైతే. ఇది మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత కూడా కన్సిస్టెన్సీ చూసుకుని తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. ఇది పప్పు టిఫిన్స్ కూడా చాలా బాగుంటుందండి, అంటే మనకి దోశలోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇంతకుముందు తెలిసిండే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా తినేసిన తర్వాత ఇది ఒకటేమో దీనికి మంచిగా బాగుందండి, దానికేమో పీకేసింది అనమాట. ఇవి కొన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పనండి, చాలా సంవత్సరాలు అయింది. మా హస్బెండ్ ఏదో ఊరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట. అందరూ తీసుకుంటున్నారనే తీసుకొచ్చారండి, ఎక్కడి నుంచి, తమిళనాడు నుంచి తీసుకొచ్చారు. అప్పటికప్పుడు చేసిస్తున్నారండి ఇవి. ఇంకా ఒకటి తీసి ఒకటి పెట్టింది. నా దగ్గర ఒకటి బ్లాక్ క్లాత్ ఉందండి, ఇంతకుముందు మీకు చూపించాను ఈ క్లాత్. ఇది చాలా వాటికి బాగా ఉపయోగపడింది అనమాట అండి. మీటర్ 25 రూపాయలే, కానీ ఎన్నిటికి ఉపయోగపడిందో నాకు భలే అనిపించింది. తీసుకునేటప్పుడు తెలియదు, కానీ ఇప్పుడైతే బలగా డిఐవైకి వాటికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంక ఇది క్లాత్ తీసి చిన్న మొక్క కింద పడిపోయి ఉందనమాట అండి. ఇది చుట్టితే ఎలా ఉంటుందని ఊరికి ట్రై చేశానండి, భలే అనిపించింది. ఇయర్ రింగ్స్కి ఒకటి తయారైపోయింది కదా అని అన్నట్టు అనిపించింది. అదేమో ఈజీగానే పెట్టేశాను, కానీ ఇంకోటి చేద్దామంటేనేమో రావట్లేదండి, అసలు దాంట్లో దూరట్లేదు అనమాట. ఇదేంటిది, ఒకటి బాగానే వచ్చింది, ఒకటి బాగా రావట్లేదని ఎన్నిసార్లు ట్రై చేసానోనండి. అటు తిప్పి అటు తిప్పి చాలా రకాలుగా ట్రై చేశాను, కానీ అసలు అవ్వట్లేదు అనమాట. ఇదేంటి ఒకసారి బాగానే అయిపోయింది, ఇంకోటి ఏంటి అవ్వట్లేదు అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఎలాగైతే అలాగా ట్రై చేసి దాంట్లో పెట్టాను అనమాట. 2 ఇయర్ రింగ్స్ బాగానే తయారైనాయి. ఒకటి అప్పుడే తయారు చేశానండి, మరి చాలా రోజులు అవ్వలేదు. అప్పుడే ఇలాగా మొత్తం అంతా రోల్ చేసేసి క్లాత్ని దాంట్లో ఇన్సర్ట్ చేశాను. ఇలాగ మనకి గ్యాప్ కింద వస్తుంది అనమాట. దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మంచిగా అయిపోయిందండి. ఇప్పుడేమో అవ్వట్లేదు. ఇదండి ఇంతకుముందు ఒకలాగా చూపించాను కదా, ఇప్పుడు ఇంకోలాగా ట్రై చేస్తున్నాను, అయినా సరే అవ్వట్లేదు అనమాట. ఏంటిది అనుకుంటూ అది ఎలా చేశానని మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఇప్పేసానండి. ఫస్ట్ నేను చేశాను కదా, దాన్ని ఇప్పేసి చూస్తే అది వేరేలా ఉందనమాట. సరే ఇది వేరేలా ఉంది కదా అని ఇంకొకలాగా ట్రై చేశాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇదైతే ఇప్పుడు ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువైపోయి వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడైతే క్లాత్ కొంచెం కట్ చేసేసానండి. కట్ చేసేసి కొంచెం ఇలాగా మనము రోజ్ ఫ్లవర్ మనం చుట్టుకుంటాం కదండి, అలా చుట్టుకుంటే మంచిగా వచ్చిందనమాట. ఈ క్లాత్ 2 మీటర్లు తీసుకున్నానండి. గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. మీటర్ 25 రూపాయలు. అసలు 25 రూపాయలు అంటే తక్కువే కదా, ఒక 4-5 మీటర్లు తీసుకోవచ్చు కదా అనిపించింది అనమాట అండి. ఎందుకు యూస్ చేస్తామో తెలీదు అప్పుడు. నాకు అప్పటికి 2 మీటర్ల రిక్వైర్మెంట్ అంటే 2 మీటర్లే తీసుకున్నాను. ఇంకో 2 మీటర్లు తీసుకుంటే ఏమైంది, 25 రూపాయలే కదా అన్నట్టు అనిపించింది అనమాట అండి. ఇవి చూస్తుంటే ఎంత బాగా యూజ్ అయిందోనండి. ఇదైతే ఒక డ్రెస్ కుట్టాను నేను, అలాగే 4-5 డిఐవైలు చేశానండి. అవన్నీ మీకు షేర్ చేశాను, అవన్నీ ఒక వీడియో పెడతానులేండి. అంటే మా కొప్పుకి పెట్టుకుంటాను చూడండి, రీసెంట్గానే చేశాను, అదొకటి చేశాను. ఇంకా టిక్ టాక్ పిన్లు ఉంటాయి కదండి, దానికి కూడా ఒక బౌల్ లాగా చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఇదొకటి. అలాగే మా అమ్మాయి డాన్స్కి వెనకాల జడ వేస్తారు కదండి, మా పొడుగ్గా జడ ఉంటుంది కదా, దానికి కూడా జడ కింద తయారు చేశాను. అదైతే చాలా హైలైట్ అనమాట. చిన్నపిల్లలకి భరతనాట్యం డ్రెస్కి, భరతనాట్యం డ్యాన్స్కి పెద్ద పూల జడ వేస్తారు కదండి, దాంట్లో మనకి బిళ్ళలు లాంటివి చాలా బరువు పెడతారు కదా, అలా కాకుండా ఈ క్లాత్తోనే నేను జడ చేశాను అనమాట. అది కూడా షేర్ చేశానండి మీకు. ఇన్నివి చేశాను అనమాట. దీంతో ఇన్ని చేసుకోవచ్చా అని నాకు అనిపించింది అనమాట. ఇంకా ఏమన్నా ఉంటే కూడా చేసి అవన్నీ ఒకటే దాంట్లో పెడతానులేండి, మీకు కూడా యూజ్ అవుద్ది. ఇలాంటి ఏదన్నా మంచి వర్క్ది ఏమైనా క్లాత్ తీసుకుంటే ఇన్నిటికి ఉపయోగపడుతుందని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇదిగోండి దాంట్లో ఫస్ట్ నేను చేశాను కదండి, దాంట్లో పెడుతుంటుంటే వెళ్ళట్లేదు అనమాట. అంటే మీకు కూడా తెలియాలి కదా అని చెప్తున్నాను అనమాట, చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను చిన్న క్లాత్ తీసుకుని దాంట్లో మొత్తం రోల్ చేసి ఇన్సర్ట్ చేశాను, మంచిగానే వెళ్ళిపోయింది. ఇంకోటి పెద్ద క్లాత్ తీసుకున్నాను, మెజర్ చేయలేదు నేనైతే, అసలు వెళ్తుందో లేదో అన్నట్టు ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. ఇంకా అందుకని అది కూడా తీసేసి ఇప్పుడు మెజర్ చేసుకుని 2 ఈక్వల్గా మంచిగా రెడీ చేశాను అనమాట. అవైతే బాగా వచ్చినాయండి. చూడండి, ఒక ఇయర్ రింగ్స్ అయిపోయినాయి. మనం వేస్ట్గా పడేసే క్లాత్తోని ఇయర్ రింగ్స్ అయిపోయినాయి అనమాట. మా పాప అయితే బెల్ ఎగ్జైట్ అయిపోయిందండి. ఫస్ట్ ఒకటి తయారు చేశాను కదా, అది ఒకటి పెట్టుకుని ఊరేగుతూ ఉందన్నమాట. చూడండి 2 ఇయర్ రింగ్స్ బాగా వచ్చినాయి కదా. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. చెక్ కేర్, బై బై.